ప్రభునందు ప్రేమైన దేవుని పిల్లలందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుని మాటలను మనము జాగ్రత్తగా విన్నాం. దేవుని మాటలను మనము ఎప్పుడైతే వింటామో ఆశీర్వదించబడతాం. హల్లెలూయా. ఆశీర్వదించబడాలి అంటే దేవుని మాటలు వినాలి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో నీవు, నీ కుటుంబం, నీ బిడ్డలు, నీ ఫ్యామిలీ అంటే నీ కుటుంబాన్ని దేవుడు చూస్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనము దేవుని సన్నిధిలో ఎంతగా అయితే ఉంటామో, దేవుని సన్నిధిలో నువ్వు ఎంతగా అయితే ధ్యానం చేస్తావో, దేవుని సన్నిధిలో నువ్వు ఎంతైతే ప్రాధేయపడుతూ ఉన్నావో, దేవుని సన్నిధిలో నువ్వు ఎంతైతే ఆర్భాటము చెందుతున్నావో, అంతగా దేవుడు ఆశ కలిగిన ప్రాణాన్ని దేవుడు తృప్తిపరచువాడు. హల్లెలూయా. బైబిల్ చెప్పుద్ది, నీ ఆశ ఎన్నడూ కూడా భంగము. సామెతల గ్రంథము 10వ అధ్యాయంలో కొన్ని మాటలను మనము జాగ్రత్తగా ధ్యానం చేద్దాం. సామెతల గ్రంథం 10వ అధ్యాయంలో 1 నుండి 5-6 వచనాల వరకు మనము చూడగలిగితే, అవునా, జ్ఞానము గల కుమారుడు, చూడండి, జ్ఞానము గల కుమారుడు తండ్రిని సంతోషపరచును. బుద్ధి లేని కుమారుడు తన తల్లికి దుఃఖము పుట్టించును. భక్తిహీనుల ధనము వారికి లాభకరము కాదు, మరణము నుండి రక్షించును. యెహోవా నీతిమంతుని ఆకలి కొననీయుడు. భక్తిహీనుడి ఆశ భంగము చేయును. హల్లెలూయా. ఇందాక మనం ఆ మాట ఏమనుకున్నామంటే, భక్తిహీనుని ఆశ భంగము కానేరదు, కానీ భక్తిహీనుని ఆశను భంగము చేయును. ఎవరి జ్ఞానం కలిగిన కుమారుడు? జ్ఞానం కలిగిన కుమారుడు ఎలా ఉంటాడు? కొన్ని బుద్ధి లేని కుమారుడు ఎలా ఉంటాడు? బుద్ధి లేని కుమారుడు ఏం చేస్తాడండి? తన తల్లిని దుఃఖము దుఃఖము దుఃఖము. ఈ రోజున ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, తల్లిని, నేను చెప్పడం లేదండి, బైబిల్ చెప్తుంది. ఏమని సెలవిస్తుందయ్యా అంటే, నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో, దేవుని దయలో నీ తల్లిని తండ్రిని సన్మానించుము. అప్పుడు నీవు దీర్ఘాయుష్మంతుడవుతావు. ఎవరిని సన్మానించాలి? తల్లి తండ్రులను సన్మానించు. సన్మానించడం అంటే ఏంది? పోల్దండలేయటమా?
సన్మానించటం ఏంటి? సేలవలు కప్పుతామా? సన్మానించటం అంటే ఏంటి? ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, తల్లిదండ్రులను సన్మానించటం అంటే వారి ఆలన పాలన చూసుకొనటం, వారి నోట నుంచి ఒక మాట యాకోబు ఆశీర్వదించబడడానికి కారణం, ఏశావు శపించబడడానికి కారణం ఎవరు? యాకోబు మోసగాడై యాకోబు శపించబడిన అనుభవంలో ఉండ యాకోబును దేవుడు ఏం చేశాడండి? ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నీ ఆశ, నీకు ఒక ఆశ ఉండాలి. ఏం ఆశ? ఏ ఆశ ఉండాలండి? నీ ఆశ ఎన్నడూ కూడా భంగము కాదు. నువ్వు ఆశపడటంలో తప్పు లేదు. ఏ ఆశపడాలి? దురాశ పడకూడదు. హల్లెలూయా. ఆశ ఉండాలి అందరికీ. దాని కింద మనం చూసుకుంటూ చదువుకుంటూ పోతే 4వ వచనం చదువున్నాను. బద్ధకముగా పని చేయువాడు, చూడండి, చాలా జాగ్రత్తగా మాట చదవాలి, వినాలి. చదువున్నాను. బద్ధకముగా పని చేయువాడు దరిద్రుడు అవుతాడు. అవునా? బద్ధకంగా పనిచేసేవాడు ఏమవుతాడు? వాక్యం చెబుతుంది. బద్ధకంగా పనిచేయటం అంటే ఏంది? 1 నిర్లక్ష్యం, 2 పోతంట. ఏ పోతు? చూడండి, ఒక చెమ్ము నీళ్ళు తీసుకొని కూడా అక్కడుండి కూడా ఆ చెమ్మును కూడా పట్టుకోలేని పరిస్థితి. బద్ధకంగా పనిచేయవాడు ఏమవుతాడు? దరిద్రుడు అవుతాడు. అంటే దరిద్రుడు అవ్వకుండా ఉండాలి. చాలా మంది బిడలు మనము అంటూ ఉంటాం, రే దరిద్రుడా కదండి. బద్ధకముగా పనిచేయటము అంటే ఈ బద్ధకస్తుడు యొక్క లక్షణాలను మనం చూడగలిగితే, ఎక్కడొచ్చు ఎవరో మాట అన్నారు, రష్యాలోనో ఎక్కడో బద్ధకంగా పనిచేసేవాడిని, లేకపోతే 50-60 సంవత్సరాల తర్వాత ముసలోళ్ళని ఏం చేస్తారంట చెప్పండి. బద్ధకము ఎంత ప్రమాదకరమైందో చూడు. రైల్వే ట్రాక్ పోయా లేద్దాంలే, ఇప్పుడు కాదు, అది వచ్చినప్పుడు లేద్దాం అన్నాం అనుకో, ఏమైపోతావు? ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలు స్త్రీలు చురుకైన వారంట. హల్లెలూయా. ఇశ్రాయేలు బిడ్డలు చురుగ్గా ఉండాలా. ఏ విషయాలలో? చురుకుండాలా? చీరలు పంచుతున్నారంటే చాలు ముందు లైన్లో ఉంటాం. బట్టలు పంచుతున్నారంటే చాలు ముందు లైన్లో ఉంటాం. భోజనం పెడుతున్నారంటే చాలు ముందు ప్లేట్లో ఉంటాం. అది కాదు చురుకు. దేవాది దేవుని సన్నిధిలో మనము, నేను దేవుని మందిరమునకు ఎప్పుడు వెళ్ళగను, ఆయనకు నేను ఎప్పుడు కనబడగను. ఎంత తొందరగా పని చేసుకొని మీరు వచ్చారో నాకు తెలుసు. బద్ధకంగా పనిచేస్తే సాయంత్రం 3 అయింది. ఉదయం నుంచి ఈరోజు చాలామంది స్త్రీలను బ్రదర్లు చెబుతున్నట్టు టైం అవుతుంది కానీ, ప్రార్థన టైం అవుతుంది కానీ, కానీ టైం ప్రియమైనటువంటి సమయం అనేది చాలా ఇంపార్టెంట్. దేవుని సన్నిధిలో బద్ధకంగా పనిచేసేవాడు దరిద్రుడు అవుతాడు. చదువున్నాను. శ్రద్ధ గలవాడు అందరూ చప్పట్లు కొట్టి దేవుడి స్తుతిద్దాం. హల్లెలూయా. ఈ రెండింటిలో ఏది ఉంది? మనలో ఏది ఉందో తెలుసుకో. బద్ధకం ఉందా? శ్రద్ధ ఉందా?
మనం ఏం చేస్తాం, అందరు ఇళ్ళకి పోయేటప్పుడు, అందరు ఇంటికి వచ్చేటప్పుడు పనికి పోతాం. అందరు పనికి పోయేటప్పుడు మనము ఇంటికి వస్తాం. నా మాట్లాడుతుందా? అందరు పని చేసుకొని ఇంటికి వస్తారే, అప్పుడు పనికి పోతారు. పని చేసుకొని వాళ్ళు ఇంటికి వస్తారే, మనం పనికి వెళ్తుంటాం. శ్రద్ధ ఉండాలి, చేసే పనిలో శ్రద్ధ ఉండాలి. నువ్వు చేసే పనిలో నీకు శ్రద్ధ ఉండాలండి. ఒక్కొక్కరు ఏం పని ఇది, దాన్ని తంతుంటాడు, దీన్ని తంతుంటాడు, అది పగలు కొడుతుంటాడు, ఇది పగలు కొడుతుంటాడు, దాన్ని ఏది పడుతుంది పగలు కొడుతూ ఉంటాడు. కానీ ఈ తలకాయ కూడా పగలు కొడుకుంటావు. అప్పుడప్పుడు శ్రద్ధగా పని చేయాలా? హల్లెలూయా. శ్రద్ధగా, ఎంత శ్రద్ధ పని మీద నీకు ఎంత శ్రద్ధ ఉంటుందో అంత నీవు ఏమవుతావు? ఐశ్వర్యవంతుడవుతావు, దరిద్రుడు అవ్వవు. సమయము వేస్ట్ చేసుకోకూడదు. సమయము ఉన్నప్పుడే, దీపం ఉన్నప్పుడే ఏం చేసుకోవాలి? ఇల్లు. అందుకని వేరే వాళ్ళందరూ దోచుకోకూడదు. దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్క పెట్టుకోవాలి. ఎవరి ఇల్లు? మన ఇల్లు. హల్లెలూయా. నీ ఇల్లు. దీపం ఉన్నప్పుడే, శరీరం ఉన్నప్పుడే, బలం ఉన్నప్పుడే, ఓపిక ఉన్నప్పుడే, శక్తి ఉన్నప్పుడే నువ్వు బద్ధకంగా పనిచేస్తే నీవు దరిద్రుడైపోతావు. రేపు నువ్వు చచ్చిపోయినా అందరూ చందాలు వేసుకొని పడాల్సి వస్తుంది. నువ్వు బద్ధకంగా పనిచేస్తే దరిద్రుడవుతావు. మనం అందరం చందాలు వేసుకొని ఒక భూస్థాపన కార్యక్రమం చేస్తే వాడు ఇప్పుడు కనిపిస్తుందా? ప్రార్థన కూడా రావటంగా. మీరెవరు, వాడెవడు, ఈడెవడు అనే పదాలు వాడుతూ ఉంటాం. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో నువ్వు శ్రద్ధగా పనిచేస్తే, శ్రద్ధగా పనిచేయటం అంటే వాడిని ముంచటం, వీడిని ముంచటం, వాడి దగ్గర వీడు దోచుకోవటం, వీడి దగ్గర వాడు దోచుకోవటం, ఆన్లైన్లో మొత్తం ఎంత 10కి 20, 30కి 40, 50 ప్యాకెట్లు ఆడటం, ఆన్లైన్లో బిజినెస్ చేయటం, ఆన్లైన్లో, అది కాదు మోసం. శ్రద్ధగా పనిచేయటం అంటే నువ్వు కష్టపడి రాత్రనక, పగలనక, ఎండనక, వాననక శ్రద్ధగా పనిచేయాలా? హల్లెలూయా. ఒక్కొక్కరు రాస్తాం నైట్ 1 గంటకి 2ంటికి లేచి ఎంతో కష్టపడి ప్రయాసపడి. ఒక ఆయన మొన్న అంటున్నాడు మార్కెట్లో, అన్నా పైన ఫస్ట్ వరుస అంతా బాగుంటుంది, కింద మొత్తం పక్కన చూసే బాగుంటాడు, పైన 1-2 పొరలు మాత్రం బాగుంటుంది, కింద మొత్తం పాడైపోతాయి. పొరపాటున దాన్ని మరి ఆ రేటు కూడా ఈ రేటు కూడా వేసుకోవాలి కదా. 55, 20 రూపాయలు, 60 రూపాయలకి అమ్మామనుకో, అమ్మో అంత రేటా, అంత రేటా దానికి అని మనము అంటూ ఉంటాం. కానీ దాని వెనక ఎంత ప్రయాసం ఎవరికి అర్థమో కాదు. హల్లెలూయా. దాని వెనక ఎంత పరిస్థితులు ఉన్నాయో. మొన్న అంబానీ కొడుకు పెళ్లి చేసుకోవడానికి ఎన్నో వేల కోట్లు అయిపోయింది. అమ్మటే 3వ రోజు మన మీద బాధేశాడు. జియో రీఛార్జ్ ఇప్పటి నుంచి ఎంత ఎక్స్ట్రా వాళ్ళు ఖర్చు చేసుకుందంతా కూడా మరలా మన మీదనే వేసేశారు. నీవు శ్రద్ధగా పనిచేస్తే ప్రయోజకుడు అవుతావు, ఆశీర్వదించబడతావు. నీ బిడ్డలు ఉన్నతంగా, నీ కుటుంబం ఉన్నతంగా ఉంటుంది. బద్ధకంగా పనిచేసావా? బద్ధకస్తుడి యొక్క పరిస్థితి ఎలా ఉంటుంది? దేని విషయంలో బద్ధకం? జ్ఞానం గలవాడు, చూడండి సామెతల గ్రంథం 10వ అధ్యాయంలో, జ్ఞానము కలిగిన కుమారుడు తండ్రిని
తండ్రిని సంతోషపరచును. పరుచును. బుద్ధి లేని కుమారుడు బుద్ధి లేని కుమారుడు తన తల్లికి దుఃఖము పుట్టించును. తన తల్లికి దుఃఖం పుట్టిస్తాడు. ఏ దుఃఖం? ఆ రోజు యేసుప్రభు వారు అన్నారమ్మా, తల్లులారా నా కోసం ఏడవకండి, మీకోసం. ఎవరి కోసం? మీకోసం. మనం ఏడుస్తుంది ఎవరి కోసం? ఇప్పుడు దేవుడు గొప్పగా చెప్పాడు, ఆయన సర్వలోకానికి చక్రవర్తి కాబట్టి కొన్నిసార్లు నాకు ఆ మాట అర్థం కాలేదు, కానీ కొన్నిసార్లు చూస్తే నా కోసం కాదు ఏడ్చేది, మీకోసం, ఈ బిడ్డల కోసం. ఈరోజు మనం మన మన పరిస్థితులు ఎలా ఉన్నాయి అంటే ఎవరి కోసం ఏడుస్తున్నాం? బిడ్డల కోసం ఏడుస్తున్నాం. అందుకే మనం ఏం చేయాలంటే జ్ఞానము కలిగి నివసించాలి. హల్లెలూయా. హల్లెలూయా. జ్ఞానము కలిగి బ్రతకాలి, జ్ఞానము కలిగి జీవించాలి. మనము అజ్ఞానుల వలె కాక జ్ఞానము కలిగి. భక్తిహీనుడు భక్తిపరుడు చదువున్న తర్వాత భక్తిహీనుల ధనము వారికి ఆ, లాభకరము కాదు. 5వ వచనం. వేసవి కాలమున కూర్చువాడు బుద్ధిగల కుమారుడు కోతకాలమునందు. మర్చిపోయారు రమేష్, ఇంకోటి కూలర్ వేసుకొని 2 కూలర్ వేసుకొని ప్రశాంతంగా నిద్రపోతావు. చూడు చదువు, ఏం చదువు? ఏంటది? కోతకాలమందు నిద్రించువాడు. ఈ బైబుల్ అలా ఉందా? కోతకాలమందు సుఖముగా నిద్రించువాడంట. ఏమండి? ఎలా నిద్రించువాడు అంటే నిద్రించడంలో కూడా. రమేష్ బెడ్రూమ్ చూస్తే నేను 2 కూలర్లు ఉన్నాయట. ఒకటి కూలరు, తలకాయకేమో కూలరు, కాళ్ళకేమో ఫ్యాన్. ఆ పరుపు ఉందండి, నా ఎత్తుంది ఆ పరుపు కూడా, మెత్తగా ఉండాల. రాత్రంతా చెమటలు, రాత్రంతా చలి పుడుతుందన్న. అంటే నిద్ర సుఖముగా నిద్రపోవాలి. ఈరోజు సుఖంగా నిద్రపోయే వాళ్ళు చాలా తక్కువ. నిద్ర చాలా మందికి నిద్ర అనేది రావటం లేదు. సుఖముగా చదువు, సుఖముగా నిద్రించువాడు సిగ్గుపరచు కుమారుడు నీతిమంతుని తల మీదకి ఆశీర్వాదము వచ్చును. హల్లెలూయా. నీతిమంతుని తల మీదకి ఆశీర్వాదం వస్తుంది. ఎందుకు ఆశీర్వాదం వస్తుంది అంటే, ఒకటి నీవు బుద్ధి కలిగిన కుమారుడవు, 2 నీ తల్లిని ఏడ్పించేవాడవు కావు, 3 బద్ధకంగా పనిచేయవు, శ్రద్ధగా పనిచేస్తావు. నీవు తర్వాత ఎలా ఉంటావు? బుద్ధిగలవాడిగా ఉంటావు. హల్లెలూయా. బుద్ధి జ్ఞానము సర్వ సంపదలు ఎవరి దగ్గర ఉన్నాయి? యేసయ్య దగ్గర ఉన్నాయి. ఆ యేసయ్య దగ్గర ఉన్న వాటిని మనము పొందుకోవాలి. యేసయ్య దగ్గర ఉన్న వాటిని మనము స్వీకరించాలా. అంటే ఎలా పని చేయాలా? నువ్వు ఇంత చేస్తే ఇంతే, కొంచెం చేస్తే కొంచెమే. కొంచెంలో నమ్మకంగా ఉన్నవాడు దేని మీదకి? హల్లెలూయా. కొంచెంలో నమ్మకత్వం కలిగి ఉండాలి. పిడికిడి విత్తనాలు పట్టుకొని కన్నీటితో విత్తువాడు సంతోషముగా పంట, సంతోషంతో పంట కోసుకోవాలి. బద్ధకంగా పనిచేయదు. బద్ధకం వెరీ వెరీ డేంజర్. బద్ధకము ఎంతో శాపదారణమైనది. పండుకుంటే మంచం విరిగిపోతుంటది. నిద్ర ఎక్కువ పోయినా కష్టమే, తక్కువ పోయినా దానికి ఎంత ఉండాలో అంతే ఉండాలా. మా ఇంట్లో దుప్పట్లు కూడా చిరిగిపోతాయి. 12ంటికి లేచి 12ంటికి లేసావునుకో ఏముంటుంది? టిఫిన్ ఉంటుందా? బయటికి పోతే టిఫిన్ దొరుకుతుందా?
బద్ధకం ఎంత శాపనార్థమైందో. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆది కాలంలో దేవుని సృష్టిలో ఒక సంతతి అయిన ఏశావు సంతతి, ఎదోమీయుల సంతతి, అడవి జాతి సంతతిలో వాళ్ళు ఎప్పుడు కూడా బద్ధకంగా ఉండేవాళ్ళు, బద్ధకంగా పనిచేసేవాళ్ళు. బద్ధకంగా ఉంది. శాపాన్ని తెచ్చుకున్నారు తప్ప ఆశీర్వాదాన్ని. ఏసేమంటాడు, మా తండ్రిలే అడవికి ఒక ఆటం కోసి తీసుకురారా, నేను నిన్ను ఆశీర్వదిస్తానని చెప్తే ఈయన అడవికి వెళ్ళి వచ్చే లోపల తల్లి ఏం చేసింది? చిన్నోడిని బాగా చిన్నోడంటే రమేష్ నవ్వుతుంది పాపం, వాళ్ళ అమ్మ పింఛనని రమేష్ తీసుకున్నాడంట. ఆ రమేష్కి అమ్మ ఖర్చులు లేవమ్మా అంటే ఆ పింఛన్ పాపం తీసి ఇచ్చేదండి ఆయనకి లాస్ట్లో. ఆయన ఫోటో చూస్తుంటే ఆ బాధ కలిగింది. తల్లి చిన్న కుమారుని ప్రేమిస్తుంది. హల్లెలూయా. చిన్న కుమారుని భలే ప్రేమిస్తుంది. ఎంత ప్రేమిస్తుంది అంటే అంతగా ప్రేమిస్తుంది. యాకోబును ఎమ్మటే ఏం చేసిందంటే, రేపు మందలో ఒక ఫోటోలను తీసుకొచ్చి కోచి తండ్రికి అంతా తినేశాడు, ఆశీర్వదించాడు. ఏశావు వచ్చాడు అడవి నుండి, తండ్రి నన్ను దీవించు. యాడుంది ఒక్క దీవెన అండి, అక్కడ ఏడుస్తాడండి. ఒకే ఒక్క దీవెన. 30 రోజులు కష్టపడి 29 రోజులు కష్టపడి ఆ ఆశీర్వాదాన్ని, ఆ కష్టార్జితాన్ని నువ్వు పొందుకోలేకపోతే ఎంత నరక వేదన తెలుసా? ఆ ఆశీర్వాదాన్ని, ఆ ధనాన్ని నువ్వు పొందుకోకపోతే ఎంత వేదనో. తండ్రి ఒక్క ఆశీర్వాదం కూడా లేదు. ఏమైపో నువ్వు నా దగ్గర ఆశీర్వాదం లేదు, శాపాలే ఉన్నాయి. దేవుడు పెట్టలేదు. ఎవరు పెట్టారు? గమనించండి, ఎవరు పెట్టారు చెప్పాలి. ఎవరు? తండ్రి పెట్టాడు శాపనార్థం. ఆ శాపనార్థం వల్ల నీ భూమి సారవంతమైంది. నీవు దేనికి నువ్వు దేశ దిమ్మరివై శాపం ఎంత భయంకరమైందో, శాపం ఎంత ఘోరాతి ఘోరమైందో, శాపము ఎంత, దాన్ని మనం తలుచుకుంటేనే గుండె తరక్కుపోతుంది. ఆదివారం రోజున నీవు ఏమి తినలేని పరిస్థితిలో ఉన్నావు అనుకో, ఏమి అనుభవించలేని పరిస్థితిలో ఉన్నావు అనుకో, ఎంత వేదన. ఒక్క రోజుకే మనం ఇంత వేదన చెందుతూ ఉంటాం. దేవుడు తన సృష్టిలో అందరినీ సృష్టించి, అందరిని ప్రేమించి, అందరిని గొప్పగా చేసి, ఒకడు దరిద్రుడై తిరుగుతూ ఉంటే, ఒకడు దేశ దిమ్మరై తిరుగుతూ ఉంటే, ఒకడు చీకటిలో బ్రతుకుతుంటే దేవుడు చూసి ఊరుకుండేవాడు కాదు. హల్లెలూయా. బద్ధకం వెరీ డేంజర్. బద్ధకంగా గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అటుది జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును, 3 రాలు పీకేనట్టు ఏంది, పీకేసుకోవటం అంటారు. ఏంది, పల్లెటూరులో వెళ్తే తాటాకులు ఉంటాయి, ఇళ్ళలో తాటాకులు, కందికట్ట, తర్వాత జమ్ము ఉంటుంది. రోజుకు పొయ్యి రాజేయడానికి ఒక్కొక్క ఆకు తాటాకు తీసుకొని పొయ్యి రాజేయాలంట. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, జ్ఞానవంతురాలు, జ్ఞానం కలిగిన స్త్రీ తన కుటుంబాన్ని సరిగా పరిపాలన చేస్తుంది. హల్లెలూయా. తన భర్తకు కోపం పుట్టించదు. ఒక ఆయన అంటున్నాడు, ఆడదంటే అగ్గిపెట్టండి, అగ్గిపుల్లండి, ఆ అగ్గిపుల్ల
మౌనంగా ఉన్నంతసేపు ఉంటుందండి. పొరపాటు కనుక చిన్న ఇల్లుని తగలబెట్టగలదు, పెద్ద ఇల్లుని తగలబెట్టగలదు. చిన్న సమస్యను తగలబెట్టగలదు, పెద్ద సమస్యను కూడా క్రియేట్ చేయగలదు. మనం ఎలా ఉండాలి అంటే జ్ఞానం కలిగి జీవించాలా. హల్లెలూయా. జ్ఞానం కలిగి జీవించాలి. ఒక రోజున చాలా జాగ్రత్తగా, ఒక రోజున ఒక టైంలో కోతి మొసలితో స్నేహం చేసింది. చాలా జాగ్రత్తగా వినండి. ఎవరితో అండి? రోజు ఒక కాలువ ఒడ్డున నేరేడు చెట్టు ఉందంటే, ఏ చెట్టు? నేరేడు చెట్టు ఉంటే మొసలి నేరేడు చెట్టు కిందికి వెళ్ళేది, కోతి నేరేడు చెట్టుని ఊపేదంట. వినాలి అమ్మా, ఊపేదంట. ఆ ఊపుడికి నేరేడు కాయలన్నీ కూడా నీళ్ళల్లో పడిపోయింది. నేరేడు కాయలు తినేది ఎవరు? కోతి కాదు, ముసలి తిని ఒక రోజున తన భార్యకు తీసుకెళ్ళింది. చాలా జాగ్రత్తగా వినండి అమ్మా. తన భార్యకు తీసుకెళ్ళింది. నేరేడు కాయలు ఆడ ముసలి తిన్నది. ఎంత మధురంగా ఉన్నాయి, ఎంత టేస్ట్గా ఉన్నాయి. ఎవరిచ్చారు? నా ఫ్రెండ్ కోతి ఇచ్చాడు. ఎవరిచ్చాడు? నా ఫ్రెండ్ కోతి ఇచ్చాడు. ఈమెకి అమ్మటే ఒక ఆలోచన వచ్చింది. అబ్బా, నేరేడుకాయలే ఇంత టేస్ట్గా ఉంటే రోజు నేరేడుకాయలు తింటున్న కోతి గుండెకాయ ఇంకెంత రుచిగా ఉంటుందో అని మరుసటి రోజు వచ్చేసరికి తలకి పెద్ద చీర కొంగు పట్టుకొని ముడేసుకొని ఉందంట. తలకి ఏంటి అని అంటే, ఏముందండి తలనొప్పి. చాలా మంది దగ్గర చూపించాను, నాటు వైద్యుల దగ్గర ఒక ఆయన దగ్గర చూపించాను. ఆయన ఒకటే మాట అన్నాడు. ఏమన్నాడు? కోతి గుండెకాయ తింటే గాని నీ తలనొప్పి తగ్గిద్ది. ఎవరి గుండెకాయ? ఇప్పుడు ఎక్కడికి వెళ్ళి తీసుకురావాలి? నేను ఏ ప్రాంతానికి వెళ్ళాలి? అటు ఆలోచన చేసి ఇటు ఆలోచన చేసి ఈ మొసలి పైనున్న కోతితో, బావా ఈరోజు మీ అక్క నిన్ను చూడాలంటుంది. అప్పుడు ఆ కోతి అన్న మాట ఏంటి తెలుసా? నువ్వు నీళ్ళలో ఉంటావు, నేను ఒట్టుకుంటాను కదా, మన ఇద్దరికి ఎలా? నేను నీళ్ళ పైన తేలాడుతూ ఉంటాను, నా పైన నీవు కూర్చో. పాపం ముసలి నమ్మింది, కోతి కూడా. కోతి నమ్మేసి ఎక్కేసింది, మధ్యలోకి వెళ్ళిపోయింది. ఈ ముసలిలో ఉన్న బాధ చెప్పటం మొదలుపెట్టింది. బావా, మీ అక్క తలనొప్పి అంట, నీ గుండెకాయ తింటేనే కానీ తగ్గిద్దంట, లేకపోతే తగ్గదంట. నన్ను క్షమించు, నా భార్య వల్ల నేను నీకు ఏం చేస్తున్నాను? హాని చేస్తున్నాను. ఎమ్మటే కోతికి ఒక ఆలోచన వచ్చింది. ఓరే పుచ్చోడా, ఇలాంటి వాళ్ళు ఉంటానన్న సంగతి తెలిసే, ఇలాంటి పరిస్థితులు వస్తాయని తెలిసే నా గుండెకాయను నేరేడు చెట్టుకు తగిలించొచ్చాను. దేనికే? అక్కడే చెప్పిన మాట అయితే ఇచ్చి పంపించేవాడిని కదా. ఎమ్మటే తిప్పబండి వెనక్కి తిరిగింది ముసలి. కోతికి గుండెకాయ కాదు కదా, గుండెల్లో రైలు బయలుదేరాయి. ఎప్పుడు ఒడ్డు వస్తుందా ఎగిరి తూగుతావు, ఎప్పుడు ఒడ్డు వస్తుందా ఎగిరి తూగుదామని రానే వచ్చింది ఒడ్డు. ఎగిరి చెట్టు పైకి ఎక్కేసింది. ఎక్కి రెండు చెంపలు కొట్టుకొని, ఎప్పుడు కూడా నీళ్ళలో ఉండేవాడితో బయట ఉండేవాడు స్నేహం, లోకంలో ఉండేవాడితో దేవుడిలో ఉండేవాడు స్నేహం. అయ్యా వందనాలు, నీకు దండం. నీతో నేను స్నేహం చేయటమే వచ్చిన పెద్ద మప్పు. ఈరోజు ఎంతమంది లేరు స్నేహాన్ని అడ్డం పెట్టుకొని, స్నేహితుని అడ్డం పెట్టుకొని స్నేహితుని చెప్పకూడదు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనము స్నేహం ఎవరితో చేయాలి? పనిచేసే వాడితో చేయాలా? బద్ధకస్తులతో చేయాలా? దరిద్రులతో చేయాలా? చదువు వచ్చేవాడు చదువు రానితో వాడితో స్నేహం చేస్తాడా? బద్ధకంగా పనిచేయవాడు శాపగ్రస్తుడవుతాడు. బద్ధకంగా పనిచేసేవాడు, నువ్వు కష్టపడేవాడు